అందరికీ నమస్కారం అండి. ఫాల్గుణ మాసము హోలీ పౌర్ణమికి ముందుగా వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. ఆ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది కనుక మేము ముందు రోజు వెళ్ళి స్వామివారి ఆలయం అంతా చక్కగా కడిగి స్వామివారి యొక్క సామాన్లంతా శుభ్రం చేసి స్వామివారికి కావలసిన ప్రమిదలు అంతా కూడా శుభ్రం చేసి ఆలయం అంతా వెనక భాగము ముందు భాగం అంతా కూడా చక్కగా శుభ్రం చేసి మా మహిళలు తోచిన విధంగా ముగ్గులు పెట్టి ఆ మొక్కలకి నీళ్ళు వేసి మా సేవ మేము చాటుకున్నామండి. అమలక ఏకాదశి నాడు స్వామివారు మాకు కరుణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా పాదాలు స్వామివారి ఆలయం వైపు అడుగులు వేస్తాయి. మా చేతులు స్వామివారి సేవకే ఉపయోగించుకుంటాము. మా నోటితోటి స్వామివారి పలుకులే పలుకుతాము. మా కళ్ళతోటి స్వామివారి దివ్యమంగళ రూపాన్ని చూస్తుంటాము. మా స్వామివారిని మా చెవులతో తన యొక్క మంచి మంచి కీర్తనలు తన యొక్క జరిగిన కథలన్నీ వింటుంటామండి స్వామివారి కోసము. ఇది మా జీవితం ధన్యమవుతుందని నేను భావిస్తున్నాను. మేమందరము శ్రీహరి సేవకులము. మా సేవకులం అందరం కూడా నెలకు ఒకసారి వెళ్ళి ఈ విధంగా ఆలయ పరిసరాలన్నీ శుభ్రం చేస్తుంటామండి. నమస్కారం అండి. మీకు ఈ వీడియో నచ్చితే ఆదరించండి. స్వామివారి కళ్యాణం జరుగుతుంది కనుక ఆవరణంతా శుభ్రంగా చేశాము. హోమం కాలుస్తారు కాబట్టి హోమగుండాన్ని శుభ్రం చేస్తున్నామండి. మహిళలందరము కూడా శ్రీహరి సేవకులు మేమందరము పసుపులు రాసి బొట్లు పెట్టి చక్కగాను ఆ హోమగుండాన్ని చక్కగా అలంకరించాము. ఆ పైన కళ్యాణం కాబట్టి కళ్యాణ ముగ్గు కూడా వేసామండి. కళ్యాణ ముగ్గు చాలా అందంగా వచ్చింది.